ఒక చిన్న పల్లె. ఆ పల్లె చివర ఒక పాత మట్టి రోడ్డు. ఆ రోడ్డు పక్కనే ఒక పెద్ద చెరువు. ఆ చెరువు దగ్గరే ఉండేది లక్ష్మమ్మ అనే ఒక వృద్ధ అమ్మమ్మ. ఆమెకు వయసు ఎక్కువైనా మనసు మాత్రం చాలా పెద్దది. లక్ష్మమ్మ తెల్లవారుజామునే లేచేది, గోవులకు మేత వేసేది, ఇంటి ముందు తలుపు శుభ్రం చేసేది. తన చిన్న పొలంలో పండిన కూరగాయలను ఒక బుట్టలో పెట్టుకుని చెరువు దగ్గర కూర్చుని అమ్మేది. ఆమెతో పాటు ఉండేవారు ఆమె మనవళ్ళు చిన్నరాజు మరియు చిట్టి సీత. అమ్మమ్మ, నువ్వు అలసిపోవటం లేదా? కష్టం చేస్తేనే బిడ్డా జీవితం విలువ తెలుస్తుంది. అమ్మమ్మ, నువ్వెందుకు అందరికీ అంత దయగా ఉంటావు? దయ్యే మనిషిని మనిషిగా నిలబెడుతుంది. చెరువు నీరు ఉదయం సూర్యకాంతిలో మెరుస్తూ ఉండేది. పక్షులు ఎగురుతూ, పిల్లలు ఆడుకుంటూ ఉండేవారు. లక్ష్మమ్మ దగ్గరకు గ్రామస్తులు వచ్చేవారు. లక్ష్మమ్మ, టమాటాలెంత? కిలో 20 రూపాయలు తల్లి. నీ దగ్గర కూరగాయలు ఎప్పుడూ తాజాగా ఉంటాయి. ప్రకృతిని ప్రేమిస్తే అది మనకు మంచిస్తుంది. ఒకరోజు ఒక పేద వృద్ధుడు వచ్చాడు. ముఖంలో ఆకలి కనిపించింది. అమ్మా, 2 రోజులు తినలేదు. ఈ కూరగాయలు తీసుకో నాయనా, కడుపు నిండా తిను. అమ్మమ్మ, డబ్బులు తీసుకోలేదు. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయటం దేవుడి పని. కొన్ని రోజుల తరువాత వర్షాలు పడలేదు. పంటలు ఎండిపోయాయి. గ్రామంలో అందరూ బాధపడుతున్నారు. లక్ష్మమ్మ దగ్గర కూడా కూరగాయలు తక్కువయ్యాయి. అప్పుడు గ్రామస్తుడే ముందుకొచ్చారు. లక్ష్మమ్మ, నువ్వు అందరికీ చేసిన మంచికి ఇది మా సహాయం. అందరూ కలిసి ఆమెకు ధాన్యం, కూరగాయలు ఇచ్చారు. లక్ష్మమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. నేనిచ్చింది కొంచెమే, కాని మీరిచ్చింది ప్రేమ. అమ్మమ్మ, నువ్వు మాకు హీరో. మేం కూడా నీలా మంచివాళ్ళం అవుతాం. సూర్యుడు చెరువు వెనుక అస్తమిస్తున్నాడు. ఆ గ్రామంలో ప్రేమ ఇంకా వెలుగుతోంది. దయ, నిజాయితీ, కష్టపడే స్వభావం, ఇవే నిజమైన సంపద.